నమస్తే, తేజ టీవీకి స్వాగతం. ಎಲ್ಲರಿಗೆ ತೋರಣ ಕಟ್ಟಿರೋರು ಮಾಡಾಗುತ್ತಾ ఎత్తుకోకూడదు. అవును, బెడ్ సైడ్ రండి, సైడ్ రండి, సైడ్ రండి. అవును కూడా ఎక్కడ అంటే ఇక్కడ వీళ్ళు చేసి పెడతారా? ఆయా వచ్చేసి పిల్లలకి 3 to 6 పిల్లలు సార్, అంగన్వాడీ స్కూల్ వచ్చే పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఇస్తుంది అన్ని అంతే కదా? ఇప్పుడు ఇల్లే కదా, బిల్డింగ్ వరకే. పక్కన చుట్టూ వచ్చారు కదా ఎట్లా మీరు లోపల ఉన్నారు మీరు. అది సంస్థ ఫీల్డ్ డైరెక్టర్ జయసింగ్ సార్ కి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ దానికి వస్తారు. బహుమతి ఇస్తున్నారు. సరే, మన ఈ ప్రోగ్రామ్ కి సార్ వచ్చారు. ఇది ఏంటంటే ముఖ్య ఉద్దేశము, వర్షంలో చాలా తడిసి పిల్లలు కూడా తక్కువ రావడము, తర్వాత వచ్చేసి సరైనటువంటి మౌలిక వసతులు లేవు. వీళ్ళు టీవీఎస్ సంస్థ వాళ్ళు ఊరు పెద్దలకి ఈ ప్రోగ్రాం చేసేదానికి నాకు అవకాశం ఇచ్చిన మా టీవీఎస్ శ్రీనివాసన్ సేవా సంస్థకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. మా ఇన్విటేషన్ తొందరగా మేము ఒక 2 వారం ముందు వెళ్ళి మన ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి
మన ఒక సిందగుండ పక్కలో జూమాని కంట్రీ అని ఒక గ్రామాల్లో గుండ్ల సముద్రం రెవెన్యూ విలేజెస్లో ఇల్లు కట్టించినాము. అది కూడా పూర్తి అయిపోయింది. తర్వాత విత్ రెస్పెక్టివ్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా కలిసి డేట్ కూడా ఫిక్స్ చేసాము. అంటే 20 తారీఖు అని చెప్పి డేట్ ఫిక్స్ చేసినారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళి మాట్లాడాము. అంటే 20 తారీఖు మనం ఇన్వైట్ చేసాం. అంటే మన గ్రామస్తులు తర్వాత మన సంస్థ ద్వారా ఇన్వైట్ చేసి రావాలని కోరుకున్నాము. ఆ సమయమే మాకు ఒక ఐడియా కూడా వచ్చింది. అలా అంటే మన సంస్థ ద్వారా మన ఇక్కడ బీసీ కాలంలో ఉండే జనాలు కూడా కలిసి మనము ఇక్కడ అంగన్వాడీ కూడా మనము రెనోవేషన్ చేసాం. అంటే హోలిస్టిక్ రెనోవేషన్ ఉంటాం. అది సార్ కూడా నన్ను ఎక్స్ప్లెయిన్ చేసినది. మన టీవీఎస్ సేవా సంస్థ ద్వారా దాని గురించి మనం చేసినప్పుడు ముందుగా వచ్చి వాటర్ అంటే వాటర్ సమస్య మటు మనం చూసుకుంటాము. తర్వాత ఏదాది టాయిలెట్ ఉంటే టాయిలెట్ మటు కట్టిస్తాము. ఇప్పుడు అట్లా కాదు. మేము స్కూల్ అంటే ప్రైమరీ స్కూల్ అంటే 34 కార్యక్రమం చేస్తున్నాం కంప్లీట్గా. అలాగే ఒక అంగన్వాడీ తీసుకుంటే 26 పారామీటర్స్ పెట్టుకుని అది ఉందో లేదో ఉండితే దానికి మళ్ళీ మనము రిపేర్స్ అట్లా చేస్తున్నాము. లేకపోతే కంప్లీట్గా మనము చేసిస్తాం. సో అట్లా చేసినప్పుడు మాకు ఐడియా వచ్చింది. సార్ వచ్చి ఇక్కడ బీసీ కాల్లో వచ్చి మనకి ఇనాగ్రేషన్ చేసిస్తే బాగుండని చెప్పి మేము వచ్చి కోరిక చెప్పాము. ఇమీడియట్గా మా కోరికను అక్సెప్ట్ చేసుకుని ఈరోజు వచ్చినది పెద్ద పెద్ద ధన్యవాదాలు సార్. మన ఎమ్మెల్యే గారికి ఈ సమయంలో మన ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగే ఈ మన వర్క్ చేసినప్పుడు దానికి పెద్ద విషయం ఏమంటే వాటర్. సో ఇక్కడ హ్యాండ్ పంప్ కూడా ఉండింది. ఊరుకుంటాం అంటే గ్రామ సభ లాగా ఊరుకుంట పెట్టుకుని వాళ్ళు ఏమి అవసరాన్ని మనం నీడ్ ఐడెంటిఫికేషన్ చేసుకుంటాము. తర్వాత ఎట్లా చేయాలా ఎలా చేయాలని కూడా వాళ్ళు కూడా కలిసినాము. ఫస్ట్ డిస్కషన్ వాళ్ళు కూడానే చేస్తున్నాం. తర్వాతనే మనం ఏం చేస్తున్నామంటే దానికి ఏమి లైన్ డిపార్ట్మెంట్స్ వస్తుందో ఆ లైన్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళు ఏதாவது దాన్ని చేసేదానికి అప్రూవల్స్ ఏదో పెట్టుకుంటారా లేదా చేయాలని అనుకుంటారా అని కూడా కలిసి మనం మాట్లాడుకుని ఇప్పుడు ఒక అంగన్వాడీ చేయాలంటే సిడిపి వారికి ఫస్ట్ టైం మనం లిస్ట్ చేస్తాము. వాళ్ళు అప్రూవల్ ఓకే చేద్దామని ఒప్పుకుంటేనే చేస్తాం పని. అంటే ఎక్కడైనా మనకి లోపల ఒక ప్రాబ్లం రాకూడదు. తర్వాత ఒక డూప్లికేట్ చేయకూడదు. ఒక గవర్నమెంట్ చేస్తుందంటే మనం చేయకూడదు. ఎక్కడల్లో అవసరం గవర్నమెంట్ కూడా మీరు చేయని చెప్తేనే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. సో అప్పుడు ఒక ముగ్గురు కలిసి చేసినప్పుడు ఏ పనిగా ఉండితే కూడా మనకి ఆత్మగా. ఈరోజు నూతనంగా మన ప్రతిష్టాత్మకంగా టీవీఎస్ సంస్థసే అంగన్వాడీ స్కూలు భవనం రెనోవేషన్ సందర్భంగా అతిథిగా చేసినటువంటి మన శాసనసభ్యులు కూరగొల్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, వార్డు కౌన్సిలర్ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా చెప్పాలంటే మన టీవీఎస్ సంస్థ మన వెంకటగిరికి ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా పేదలకి ఇల్లు కావచ్చు, అన్నీ కూడా కట్టిస్తూ, అదే కాకుండా మనం ఈ మధ్య వర్షాలకు ముందు కైవల్య అనేది క్లీన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా P4 అనే విధానాన్ని తీసుకొచ్చారో దానిలో భాగంగా ఈరోజు టీవీఎస్ సంస్థ వాళ్ళు చేయడం అనేది మన వెంకటగిరి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా టీవీఎస్ సంస్థ యాజమాన్యానికి, అదేవిధంగా అధికారులకి, అదేవిధంగా మేడం గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వం అంగన్వాడీలకి చాలా బాధ్యతలు ఇచ్చింది. ఆ బాధ్యతల ద్వారా ఎవరైతే గర్భిణీలు ఉన్నారో, ఎవరైతే ప్రసవించే బిడ్డలు ఉన్నారో వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది. అదే గవర్నమెంట్ తీసుకోవడమే కాకుండా మన ఇంట్లో ఏదైతే సౌకర్యాలు లేకుండా ఏదైతే చేసుకోలేదో అవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు మనం డిస్ప్లే చేస్తే ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేసినటువంటి ప్రతి తినుబండారం కూడా మన ఇంట్లో కూడా చేసుకోలేని పరిస్థితి. అదేవిధంగా మరి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అవకాశం, మూడో బిడ్డ పుట్టిన వెంటనే 25,000 రూపాయలు
ఇచ్చే అవకాశం, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, నెల నెలా వాళ్ళకి నగదు కింద 1500 ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అనే ఆలోచన అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎందుకంటే పిల్లలు గతంలో అంగవైకల్యంతో పుట్టేవాళ్ళు, ఇప్పుడు ఈ పదార్థాలు ఇవన్నీ తీసుకోవడం వలన అంగవైకల్యం అనేది లేకుండా ఫిజికల్గా చాలా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి. అదేవిధంగా బ్రెయిన్ హెమరేజ్ అనేది ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు అవి కూడా లేవు. కారణం ఏంటంటే పౌష్టికాహారం ఇవ్వడం వలన. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు అమ్మారు సత్యం గారు, అదేవిధంగా కమిషనర్ గారు, గంగాధర్ గారు, ప్రభావతి గారు, సిడిపో గారు, ఆనంద్ గారు, సుందరం సమస్య నుంచి చేసినటువంటి మేనేజర్ గారు, అదేవిధంగా సేనయ్య గారు, వెంకట సుబ్బయ్య గారు, రమణయ్య గారు, ఇంకా వెనక ఉన్నటువంటి సోదరి మండలు, ముందున్నటువంటి సోదరి మండలు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు గతంలో పౌష్టికాహారం సరిగ్గా ఇచ్చేవాడు కూడా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత P4 అని చెప్పని కూడా పేరు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ తరపున పనిచేసే విధంగా ఎవరైతే పెద్ద సంస్థలుగా ఉంటాయో వాళ్ళకి CSR ఫండ్స్ వస్తాయి. వాళ్ళ టర్నోవర్ని బట్టి వాళ్ళు ఖర్చు పెట్టాలి CSR ఫండ్స్. ఎందుకంటే ఇలాంటి సంస్థలు మనం ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా కొన్ని కూడా తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇప్పుడు సుందరం TVS అనేవాళ్ళు అదొక పెద్ద సంస్థ. అయితే వాళ్ళు వెనకబడ్డ ప్రాంతాన్ని ఎన్నుకొని వాళ్ళకి సేవా దృక్పథం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఆ గ్రామాలకు వెళ్ళి ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా చేస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వంతో కలిసి వాళ్ళు కూడా కొంత ఇస్తే మన ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు బిల్డింగ్ కట్టారు, మనం కూడా బిల్డింగ్లు కూడా చేర్చాం. ఇప్పుడు ప్రభుత్వం తర్వాత ఇవ్వచ్చు. ఇందులో ఈ బీసీ కాలనీలో వచ్చి 8,74,000 ఇందులో చందాలు వచ్చాయి. 54,000 రూపాయలు ఈ వార్డులో వాళ్ళు ఇచ్చారు. మున్సిపాలిటీ నుంచి ఇప్పుడే చెప్పాడు ఆ హెడ్ ఫోన్ రిపేర్ చేయించారు. అదేవిధంగా RWC నుంచి కూడా వాళ్ళు ఒక 53,000 రూపాయలు వాళ్ళ ద్వారా కూడా వచ్చాయి. అందుకని ఇలాంటి కంపెనీలని ఎంకరేజ్ చేసి ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిసి బాగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. అందుకని ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తే వాళ్ళని స్వాగతించి మన ప్రభుత్వం తరఫున కూడా పెట్టాలని కూడా మనం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అందరూ ఎందుకంటే 3 నెలల గర్భవతి నుంచి కూడా పౌష్టిక ఆహారం ఇచ్చి ఆ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా పుట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాలు పౌష్టికాహారాలు 3వ నెల నుంచే ఇస్తా ఉన్నాం. 3 నెలల నుంచి ఆ బిడ్డ పెరిగి 6 నెలల వరకు అన్ని ఇస్తాం. 6 ఇయర్స్ 6 సంవత్సరాల వరకు ఇస్తాం. 6 సంవత్సరాల వరకు మళ్ళా 1,500 రూపాయల లెక్కన ఆ బిడ్డకి నెలకి డబ్బులు ఇస్తాం. ఆ బిడ్డ 18 సంవత్సరాలు కదా, 18 ఇయర్స్. ఆ బిడ్డకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ప్రతి నెల 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఎందుకంటే గతంలో ఒకరు లేక ఇద్దరు అని చెప్పని కూడా అనుకున్నాం. కానీ ఈరోజు మన రాష్ట్రంలో జనాభా తగ్గిపోతా ఉంది. యువత అనేది లేకుండా పోతుందేమో అని చెప్పి మన ముఖ్యమంత్రి ముందు జాగ్రత్తగా ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే కొన్ని దేశాల్లో యువత అనేది లేదు, అంతా ముసలోళ్ళు అయిపోయారు. కాబట్టి కోరుకుంటే రారు. అందుకని ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి
20 సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. గతంలో హైదరాబాద్లో కూడా అదేవిధంగా ఆలోచించి ఒకప్పుడు ఎగతాళి చేశారు. ఇవంతా కొండలు, ఈ కొండల్లో ఎవరుంటారు, ఇది పిచ్చి పట్టింది, రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజు అది ఒక సింగపూర్ అయింది. ఒక సింగపూర్ లాగా తయారై హైదరాబాదు ఆ విధంగా తయారు చేశాడు. అందుకని మనకి అమరావతి కూడా రాబోయే రోజుల్లో 2047కి ఖచ్చితంగా సింగపూర్ అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే యువత తెలుసుకోవాలి, మనం అప్పుడు ఉంటామో లేదో కానీ యువతకు మాత్రం బ్రహ్మాండంగా ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అందుకని 32,000 ఎకరాలు తీసుకొని దాన్ని అన్ని రకాలుగా ఆగా మేఘాలుగా ఈరోజు పనిజరుగుతా ఉంది. 29కి ఒక షేప్ రావాలి, 47కి పూర్తిగా మరో సింగపూర్ లాగా ఉండాలనేదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని ఇప్పుడు ముగ్గురు లేక 4 బిడ్డలు ప్రతి ఒక్కరు కనాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళకి 25,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ బిడ్డకి 18 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా ఆలోచించండి. ఒకప్పుడు పెద్ద కుటుంబంగా ఉండాలంటే ఎక్కువ మంది బిడ్డలుంటే ఆ కుటుంబాన్ని గురించి మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళకేమి వాళ్ళ పిల్లలు చాలా మంది ఉన్నారు, పెద్ద కాపురం అనేవాడు. అట్లాంటి ఒకరితో అయిపోయి చిన్న చిన్న కాపురాలు అయిపోయి జనాభాను తగ్గించుకొని అన్ని రకాలుగా నష్టపోతున్నాం. మన రాష్ట్రం బాగుండాలంటే మనం యూత్ని తెచ్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 3 లేక 4 ఖచ్చితంగా కనాలని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ విచ్చేసినటువంటి సోదరి మనందరికీ కూడా పేరు బాల్య వివాహాలు మీరు చూస్తూ ఉంటారు. 14 సంవత్సరాలకి ఎవరినో తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అరికట్టాలి. ఎందుకంటే ఆడబిడ్డకి 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే పెళ్లి చేయాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డల్ని కన్నా కానీ వాళ్ళకి మంచి ఆరోగ్యమైన బిడ్డలు పుట్టారు. కాబట్టి 18 సంవత్సరాల తర్వాత ఆడబిడ్డకి పెళ్లి చేయాలి. మీరందరూ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డలు ఉన్న వాళ్ళు చెప్పుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మన ముఖ్యమంత్రి వ్యాక్సిన్ మహిళలకి 14 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు వ్యాక్సిన్ వేస్తా ఉన్నాం. ఆ వ్యాక్సిన్ ఖరీదు 8,000 రూపాయలు ఒక బిడ్డకి. అంతైనా కానీ రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి జబ్బులు రాకూడదు, క్యాన్సర్ రాకూడదు అనే దాంతో ఆ క్యాన్సర్ కోసం మీ బిడ్డలకి ఈరోజు వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం. 8,000 రూపాయలు ఒక బిడ్డకి పడుతుంది. మీరు పోయి పేదవాళ్ళు చేయించుకోలేరు. కాబట్టి ఈరోజు ప్రభుత్వమే హాస్పిటల్లో పెట్టి ఆ వయసు గల వాళ్ళు నేరుగా పోతే ఆ వ్యాక్సిన్ కూడా వేయిస్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తూ, కాబట్టి మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఇవన్నీ చేస్తున్నాడు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.